నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇటు ప్రతిపక్షాలకి, అటు బీజేపీకి కానీ, ఇటు బీఆర్ఎస్కి కానీ అంటే వాడికి ఒక విమర్శలకు తావు ఇచ్చే అవకాశం కల్పిస్తున్నట్టుగా చాలా రకాల వార్తలు వినపడతా ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క మార్పును తథ్యం అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కొత్త ఇన్ఛార్జ్ వచ్చారో మీనాక్షి నటరాజన్ గారి రాకతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మార్పు చెందే అవకాశం ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. 1-2 చోట్ల కూడా మార్పులు చూసాం మనం. అద్దంకి దయాకర్ గారికి ఈరోజు మొత్తానికైతే ఎమ్మెల్సీ రావడం జరిగింది. అనూహ్యంగా ఏదైతే రాములమ్మ విజయశాంతి పేరు కూడా తెరపైకి రావడం, ఆమె కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకో కొంత రాజకీయాల్లో కొంత అలజడి సృష్టించే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైన అంశం మరొకసారి తెరపైకి రావడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే మరి నటరాజన్ మీనాక్షి గారు రావడం వల్ల ఏదైతే రేవంత్ రెడ్డి గారి మార్పు ఉంటుంది, సీఎం మార్పు ఉంటుందనేది చాలా చక్కర్లు కొడుతున్నటువంటి అంశం. కాబట్టి ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్టీసీ చైర్మన్, అలాగే సీనియర్ రాజకీయ నాయకులు గోనె ప్రకాశ్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. నిజంగానే మరి తెలంగాణలో ఎటువంటి రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది, ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన మీద ఏదో ఒక రకమైనటువంటి ఎలిగేషన్ వస్తూనే ఉంది. ఎవరు? రేవంత్ రెడ్డి గారి మీద. రేవంత్ రెడ్డి గారు అన్నీ తానే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈరోజు అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి ఇవ్వచ్చు. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మంత్రులందరికీ కూడా ఆయనకి ఈ హోదా కల్పించేది రేవంత్ రెడ్డి వల్ల వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకత, ఏదైతే వీళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇంకా అనేక రకాలైన అంశాల మీద వ్యతిరేకత వస్తున్నదాన్ని చూస్తే ఇక్కడ మంత్రులే ఆయనకు సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళు చేసిన కొన్ని మంచి పనులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఈ ప్రభుత్వాన్ని కొంత ఇరుకుని పెట్టే విధంగా ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రవర్తిస్తున్నారనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వార్త. సో ముఖ్యంగా చూసుకుంటే నటరాజన్ గారు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చారో ఆవిడ రాకతోటి ఇక్కడ సీఎం మార్పు ఉండబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం. సో ఒక సీనియర్ నాయకుడిగా మీకేమనిపిస్తుంది సార్? సార్, ఇది చూసినప్పుడు సోషల్ మీడియా మేజర్ ఛానల్స్లో యాంటీ ఆఫ్ కాంగ్రెస్కు ఎన్నికల్లో, గత ఎన్నికలు 2023లో జరిగినప్పుడు కానీ ఇప్పుడు కానీ కనబడతా ఉంది యాంటీ. కానీ నేను అనుకోను కదా, అంటే ఆ సిగ్నల్స్ ఏదైతుందో హైకమాండ్ ఇప్పటి వరకు అంటే ఇతను మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది వేరే సంగతి. సాధ్యము కానీ హామీలు ఇచ్చిందనేది హైకమాండ్కి తెలుసు, నాకు తెలుసు. మొన్న తనే ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి గారు. నేను 7 లక్షలు అప్పు అనుకోలేదు, 3 లక్షలు అనుకున్నాడు. కానీ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు పార్టీ యంత్రాంగం అంతా కోడై కూసింది. 7 లక్షల అప్పు చేశాడు అనేది అవుతుందో ఓపెన్ అప్ అటాక్ చేశారు. ఈరోజు అంత అప్పులు ఉన్నాయని మాకు తెలియదు అనడం మాత్రము ఇది తప్పు. ఏది ఏమైనా 7 లక్షల అప్పు లేక 3 లక్షల అప్పు ఉన్నా కూడా ఇలా 18,000 కోట్లు ఇంట్రెస్ట్ అసలు కడుతున్నారు. 3 లక్షలు తక్కువైంది అనుకోండి, 11-12 లక్షలు అయితే కట్టాలి కదా. తో ఈ ఇచ్చిన హామీలు సాధ్యమయ్యే అవకాశం లేదు ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. తను కూడా ఒప్పుకుంటున్నాడు, ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నాడు. సహకరించాలని లేదనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఢిల్లీలో చెప్పాడు. నిన్న సిఎల్పి మీటింగ్లో కూడా ఎవరు విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ, నేను ఒక్కని కాదు కదా, ఆల్మోస్ట్ ఆల్ మంత్రులు కూడా అన్నట్టే కదా, మీరు పార్టీ విమర్శలను ఏదైతుందో మీరు కూడా దానికి జవాబు ఇవ్వాలి, హౌస్లో ప్రిపేర్ అయ్యి రావాలా, సీరియస్నెస్ లేదు, ఇది పార్టీకి మంచి పరిణామం కాదని ఏదైతుందో నిన్న గట్టిగా మందలించడం జరిగింది. ఏది ఏమైనా నేను అనుకోను కదా, అంటే ఇప్పుడు ఉన్నది 3 రాష్ట్రాలు. అవును. ఏది ఏమైనా కూడా గ్లామర్ ఉండి, డ్రైవ్ ఉండి, మనీ పూలింగ్ చేసి అధిష్టాన వర్గానికి నివేదికలు ఇచ్చి ఆయారాం గయారాంలను తీసుకొచ్చి ఇక్కడ గెలిచే అవకాశాలు లేదని చివరి నిమిషంలో చేరిన వ్యక్తిగతంగా అతన్ని దూషించిన వాళ్ళు కానీ, ఇతను వాళ్ళని దూషించిన వాళ్ళని కానీ తీవ్ర పదజాలంతో తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కొందరు మంత్రులు కూడా అయ్యారు. వేరే సంగతి. ఏది ఏమైనా వ్యక్తిగత కక్షలకు పోలే, పార్టీ అధికారం రావాలా అనే ఉద్దేశంతో అతను పనిచేశాడు. సునీల్ కన్గోల్ గారు, హైకమాండ్ గారు కూడా కోఆపరేషన్ ఇచ్చారు, కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చాడు. తనకు ఫేవర్గా ఉన్నోళ్ళు కూడా
తనకు సహాయం చేసిన వాళ్ళకు కూడా ఏదైతుందో మెరిట్ లేనప్పుడు బయట పార్టీ నుంచి తీసుకొచ్చేది టికెట్ ఇచ్చిన సంఘటన ఇది, పేర్లు అవసరం లేదనుకోండి. తనకు చాలా ఎమ్మెల్సీ ఎన్నికల్ని సాయం చేశాడు ఆ జిల్లాలో. దట్టు నాగం జనార్దన్ రెడ్డి గారు చాలా సార్లు ఎన్నికయ్యాడు, ప్రజాబలం ఉన్నవాడు. అతనైతే గెలవడం అంత ఈజీ కాదు మరి జనార్దన్ రెడ్డి గారి మీద అని చెప్పి దామోదర్ రెడ్డి గారు స్టిల్ టుడే నేను అనుకుంటే ఈజ్ ఇన్ ద టిఆర్ఎస్ వాళ్ళ కుమారుని తీసుకొచ్చి మెగారెడ్డి గారు ఇది కాంగ్రెస్ నాగర్ కర్నూలు అట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నాగం జనార్దన్ రెడ్డి గారు తన ఎమ్మెల్సీలో మొదటి చేసినప్పుడు ఏదైతుందో సహాయ సహకారాలు అందించిన వాడు టీడీపీలో ఉండి 2007 తను ఏదైతుందో ప్రభుత్వం రావాలని కసిగా ఏదైతుందో పనిచేసిన వాడు. అతని కంట్రిబ్యూషన్ ఏ యాంగిల్లో చూసినా కూడా అందరికంటే ఎక్కువ ఉంది. అతను ఈరోజు ఏదో తప్పులు చేసి గాని అతిగా ప్రవర్తించి గాని అవుట్ ఆఫ్ ద వే గాని ఏదో స్కాండల్ చేసింది అనేది మనకు కనబడదని లేదు. భూములు గీములు ఇదంతా కుటుంబ సభ్యులు అనేది అతనికి వీక్నెస్ ఉంది. కుటుంబం చెప్తా ఉన్నాడు, అధికారులకు చెప్తా ఉన్నాడు, తను ఓపెన్ గా చెప్తున్నాడు ఇంటర్వ్యూలో. ఒక లీడింగ్ ఛానల్లో ఏదైతుందో ఇంటర్వ్యూలో 1-to-1 ఏదైతుందో ఓపెన్ గా చెప్పాడు. అయినా కొంత ఇంటర్ఫరెన్స్ జరుగుతుందనేది కనబడతా ఉంది. ఏది ఏమైనా ఇప్పటికైతుందో అతని మీద తిరుగుబాటు అనేది పూర్తి మంత్రివర్గం జరగలేదు, పూర్తి కార్పొరేషన్లు ఇవ్వలేదు. తిరుగుబాటు అనేది ఏదైతుందో ఇక్కడ జరిగినట్టుగా మనకు కనిపిస్తలేదు. అసంతృప్తి ఉంది, పార్టీలో ఉంది, పార్టీ కార్యకర్తల్లో ఉంది, ప్రజల్లో పథకాలు అమలు చేస్తలేమనే ఉద్దేశంతో ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా మొదటి ఎన్నికలు ఇచ్చిన 3 మెయిన్ హామీలు టిఆర్ఎస్, ఒకటి 2 బెడ్రూమ్, రెండవది దళితుల గిరిజనులకు 3 ఎకరాలు, 1 ఎకరం ఉంటే 2 ఇస్తానడు, 2 ఉంటే 1 ఇస్తానడు, ఏం లేకపోతే 3 ఇస్తానడు. LKG to PG ప్రతి మండల స్థాయిలో ఒక రెసిడెన్షియల్ అన్నాడు. ఆ 3 హామీలు ఏది అమలు చేయలేదు, పార్షియలే చేశాడు. LKG to PG రెండో ఎన్నికలు ముందస్తు ఎన్నికలు 2018లో నిరుద్యోగ భృతి ₹1,00,000 రుణమాఫీ. ఆ 2 హామీలు కూడా ఏదైతుందో పూర్తి 10 ఏళ్ల కాలం అంటే పూర్తి టర్మ్ ఉన్నాడు రెండోసారి. మొదలేమో ముందస్తు పోయాడు 6 నెలల ముందు. ఈ 5 హామీలు అమలు చేయలే. ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ, అక్కడ జానారెడ్డి గారు కావచ్చు, నెక్స్ట్ టైం బట్టి గారు కావచ్చు, కానీ అక్కడ ఉన్న పార్టీ యంత్రాంగం, పార్టీ ప్రెసిడెంట్స్ కానీ ఇంత అటాక్ ఏదైతే టిఆర్ఎస్ ఇంత ప్రజల దృష్టిలో కానీ ధర్నాలు కానీ మీటింగ్లు కానీ ఏదైతుందో యాక్టివ్గా ఇంత చేయలేదు. అది ప్రజల దృష్టి మరల్చలేకపోయారు. చివరకు 10 ఏళ్లలో చివరిలో 6 నెలల సంవత్సరం యాక్టివ్ యాక్టివిటీస్ ఆ ప్రభుత్వం ప్రజలే గుర్తించారు. ఆయన హామీలు అమలు చేయలేదని ప్రజలతో తిరుగుబాటు వచ్చింది. కుటుంబ పాలన మీద, అహంకారం మీద కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు. ఆల్టర్నేటివ్ కాంగ్రెసే చేసింది కనుక ఇప్పుడు ఏదైతుందో వాళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్ ప్రోగ్రాంలో పోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఒక దిక్కు కవిత కానీ, ఒక దిక్కు హరీష్ రావు గారు కానీ, అటు కేటీఆర్ కానీ, పార్టీ నాయకులు కానీ గ్రామ స్థాయిలో మూమెంటం చేస్తున్నారు. దాంట్లో సోషల్ మీడియా బాగా ఏదైతుందో విస్తృతమైన ప్రచారం జరుగుతున్నది. దీని దృష్టిగానే ఏదైతుందో అతనికి నాయకత్వం తీసేసేంత పరిస్థితి కానీ, అక్కడ ఉండే దానికి ఎవరో ఒక నాయకుడు నాయకత్వం ఇచ్చి గతంలో 78 నుంచి 83 వరకు 4 ముఖ్యమంత్రులు మారినా, 89 నుంచి 94 వరకు 3 మారినా అసమ్మతి అనేది ఇప్పటి వరకు పార్టీలో ఇతన్ని నాయకుడిగా మార్చాలనేది అవుతుందో పార్టీలో శాసనసభ్యులు, మెయిన్ శాసనసభ్యులే కదా, ఇటు లోక్సభ సభ్యులు అని ఎవ్వరు మూవ్ చేయడం లేదు. కాకపోతే ఇదంతా ఒక సృష్టి లోకల్ మన సోషల్ మీడియా మాత్రమే. కాకపోతే గోన్ ప్రకాష్ రావు గారు, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే మీరు అన్నట్టుగానే సరే నిజమా కాదా అనేది మీలాంటి సీనియర్లకు మీరు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ బీజేపీ తోటి సత్సంబంధాలు పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, త్వరలో బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టే ఆయన మీద అసంతృప్తి ఉంది. రాహుల్ గాంధీకి ఈయనకి మధ్య కూడా వ్యవహారం చెడిపోయింది, అందుకని ఇలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేది ఇది కూడా జరుగుతున్నటువంటి. సార్ ఇది కూడా మీడియాలో వచ్చే ప్రచారమే కదా, బీఆర్ఎస్ చేసే ప్రచారం కదా. బట్ నేను అనుకోను అతని మూలాలు ఏదైతుందో విద్యార్థి దశ నుంచి ఏబీపీ తర్వాత బీజేపీలో ఉండే, దాంట్లో అనుమానం లేదు. అంటే బీఆర్ఎస్ లో ఉండే. కానీ ఇక్కడున్న అవకాశాన్ని బీజేపీలో చేరితే అక్కడ ఉంది 8 స్థానాలు మాత్రమే కదా. అవును, 8 స్థానాలు కదా. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 62 కావాలి కదా. 62 కావాలంటే 52 మంది ఎమ్మెల్యేలు కదా.
ఉన్న 65 మందిలో 52 మంది ముందే ఎమ్మెల్యే లెక్క నుంచి పోవాలా? ఓకే. సాధ్యమయ్యే పని కాదు కదా. ఆల్రెడీ ఓ 10 మందిని చేర్చుకున్నాడు. ఆ 10 మంది ఈయనతోటి వస్తారనుకుందాం బీఆర్ఎస్ వాళ్ళు. బట్ వాళ్ళ మీద డిస్క్వాలిఫై పిటిషన్ సుప్రీంకోర్టులో కూడా ఉంది కదా, స్పీకర్ ముందు ఉంది కదా. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ చూసినప్పుడు నిజంగానే బీఆర్ఎస్ 39 ఉండి కాంగ్రెస్ 64 ఉన్నప్పుడు బీఆర్ఎస్ తోటి ములాఖత ఆ స్ట్రెంత్ బీజేపీకి ఉన్నప్పుడు ఆ అవకాశం ఉండే. అతను ఈ ముఖ్యమంత్రి పదవిని వదులుకొని పోయే సమస్య లేదు. ఆయన వదులుకోకపోయినా వీళ్ళు తీసేసే కార్యక్రమం ఏమైనా చేయబోతున్నారా? లేదు, ఇప్పుడున్న నాకు కూడా ఢిల్లీ కానీ రాజకీయాలు మనకు తెలుసు కదా. నేను మీడియాకు పక్కకు పెట్టండి, మీడియా తప్పు పట్టడం లేదు, కరెక్ట్ అనడం లేదు, రాంగ్ అనడం లేదు, ప్రచారం జరుగుతున్నది. కానీ ఎక్కడి సోర్స్ అది? సోర్స్ ఏ లేదు కదా, చిన్న సిమ్టమ్ కనబడతలేదు కదా. ఇక్కడ ఏదైనా అసమ్మతి నడవాలి, ఇక్కడ ఏదైనా ఫిర్యాదులు ఇస్తే శాసనసభ్యులు కానీ ఎవరైనా మంత్రులు కానీ ఫిర్యాదులు ఇస్తే ఆ ఫిర్యాదులు లీక్ రూపంలో రావాలి కదా. కానీ ఆ ఫిర్యాదులు ఇవ్వబట్టి మన మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ దింపారు. ఇన్ఛార్జ్ ఏదైతుందో అతను ఆమె మీద కంప్లైంట్స్ ఉండే. ఎవరి మీద? అంతకుముందు దీపాదాస్ మున్షి మీద, దాస్ మున్షి గారి వైఫ్ మీద కంప్లైంట్ ఉండే. అంతకుముందు మాణిక్ ఠాగూర్ మీద కంప్లైంట్ ఉండే. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చేంజ్ చేయండి. మాణిక్ ఏది మన తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర అతనే. సో ఇవన్నీ కంప్లైంట్స్ వల్ల జరిగినది తప్పితే ఏదైతుందో రొటీన్ గా. ఆమె ఫుల్ ఛార్జ్ ఇన్ఛార్జ్ కాదు, ఇంకో స్టేట్ నుండి ఈ స్టేట్ కి కొంత కాలం కోసం ఇచ్చారు. ఇప్పుడు ఫుల్ టైం ఏదైతుందో మీనాక్షి గారిని ఇవ్వడం జరిగింది. సో దానికి దీనికి సంబంధం లేదు. ఉన్న సిమ్టంలో ఏ పరిస్థితిలో వాతావరణం ఏదైతుందో ఇప్పుడు చేంజ్ చేసినా కూడా పార్టీకి అప్రతిష్ట, ఇంకా పార్టీకి డ్యామేజ్ తప్పితే లాభం మాత్రం జరగది. ముందు ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు, ఇంకోటి కులగన్ అయింది. కులగన్ ఏదైతుందో ఇప్పుడు రేపు అసెంబ్లీలో చర్చించి ఎస్సీ మన కేటగిరీషన్ కూడా ఇవి రెండింటి నేతం కేంద్రానికి పంపాలి. కేంద్రం ఆమోదించే క్వశ్చన్ లేదు. ఒకటి ఎస్సీది ఏదైతుందో రాష్ట్ర పరిధి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కులగన్ అనేది ఏదైతుందో పార్లమెంట్ లో ఆమోదించే అవకాశం లేదు. ఉన్న యాజ్ ఫర్ సుప్రీంకోర్టు ప్రకారము 50% కంటే రిజర్వేషన్ మించే అవకాశం లేదు. కానీ మరి 42% బీసీ రిజర్వేషన్ కి ఏదైతుందో అక్కడ ఆమోదించిన అమలు చేయాలంటే, రిజర్వేషన్ అమలు చేయాలంటే కోర్టు ప్రకారం ఒప్పుకోడు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. ఆ అవకాశం చాలా తక్కువ. కానీ మరి రేవంత్ రెడ్డి గారు 42% నేను బీసీలకు ఇస్తానని ఎందుకు చెప్పాలి? పార్టీ ఒక మేము అధికారంలో వస్తే కులగన చేస్తాము, తామాషా పద్ధతి కులాల ప్రతిపాదిక మీద వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాము, ఇంతకాలం జరగలేదు అనే ఒక నినాదం తీసుకొని తనున్న రాష్ట్రంలో ఏదైతుందో కనుక మొదటి రాష్ట్రం ఇక్కడ చేసింది, బీహార్ చేసింది, ఇక్కడ చేసింది, పార్ట్ ఆఫ్ కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఏం జరిగిందనేది తెలియదు. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఉంది కనుక ఇది ఏదైతుందో జరిగే అవకాశం లేదు. కానీ కేంద్రము చట్టము తెచ్చినా తేవకున్నా రేపు అమెండ్మెంట్ చేస్తే మళ్ళీ కోర్టుకు పోతారు కదా. కోర్టు వేరు, జనరల్ వేరు, కోర్టుకు పోతారు. కానీ పార్టీ పరంగా మేము 42% ఇస్తాము, కేంద్రం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, చట్టం అయినా కాకున్నా. మా మేనిఫెస్టో ప్రకారం మీద ఏతుందో ఇక్కడ కులగన చేసినాం కనుక దాని ప్రకారం మేము పార్టీ టికెట్లు ఇస్తాం. అంటే 42% ఏదైతుందో బీసీలకు మున్సిపల్ కౌన్సిలర్ కానీ, చైర్మన్లు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, మండల ప్రజా పరిషత్ కానీ వాళ్లకు పార్టీ పరంగా ఇస్తాం. ఎదుటోళ్ళు జనరల్ పెట్టచ్చు, అటు బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ. మేము మాత్రం పార్టీకి చట్టం వచ్చినా రాకున్నా ఇవ్వడం జరుగుతుంది ఏదైతుందో ఘంటాపదంగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. రేపు ఏం జరుగుతుంది అనేది వి కెన్ సీ.